నకిలీ మద్యం కేసులో వాట్సాప్ చాట్స్ కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో A1 జనార్దన్ రావు, వైసీపీ నేత జోగి రమేష్ మధ్య వాట్సాప్ సంభాషణ చాటింగ్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెప్టెంబర్ 22న చాలా సార్లు సంభాషణ జరిగినట్లు స్క్రీన్ షాట్ లో కనిపిస్తోంది. తన ఇంటికి రావాలని జోగి రమేష్ జనార్దన్ రావుకు మెసేజ్ కూడా పెట్టినట్లు స్క్రీన్ షాట్ లో ఉంది. ఇద్దరు ఒకరికొకరు వాట్సాప్ కాల్లో మాట్లాడుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆఫ్రికాకు ఎప్పుడు వెళ్తున్నావు, ఫేస్ టైమ్ లో కాల్ చేయి అని జోగి రమేష్ మెసేజ్ పెట్టినట్లు స్క్రీన్ షాట్ లో కనిపిస్తోంది. వాట్సాప్ వ్యవహారంపై పోలీసులు ఫోకస్ చేసి విచారణ చేస్తున్నారు. అటు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ బావుమరిది పోసాని కోటేశ్వరరావుతో అద్దేపల్లి జనార్దన్ రావు వాట్సాప్ చాట్ అంటూ స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. జోగి రమేష్ చాట్ చేశారని, కృష్ణప్రసాద్ మాట్లాడారని, ఆయన బావుమరిది జనార్దన్ తో లావాదేవీల సంగతి ఏంటని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. జనార్దన్ రావు ముంబై ఎయిర్పోర్ట్ లో ఫోన్ పోయిందని చెప్పారని అంటున్నాయి. ఫోన్ పోతే జోగి రమేష్ చాట్ ఎలా బయటకు వచ్చిందని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి, స్క్రీన్ షాట్ అనేది బయటకు వచ్చింది, మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు స్క్రీన్ షాట్ వివాదం తారాస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన అధికార పార్టీ, మరో పక్కన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇప్పటికే టీడీపీ నుండి కానివ్వండి, అదేవిధంగా వైసీపీ నుండి కానివ్వండి, కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఒక పక్కన జోగి రమేష్ సంబంధించిన స్క్రీన్ షాట్ రావటం, మరో పక్కన టీడీపీకి సంబంధించిన వసంత కృష్ణప్రసాద్ సంబంధించిన స్క్రీన్ షాట్, అదేవిధంగా ఆయన బామర్ది అయిన పోసాని కోటేశ్వరరావుకి సంబంధించిన స్క్రీన్ షాట్ రావడంతో ఇప్పుడు ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు విమర్శలు అయితే పెద్ద ఎత్తున కురిపిస్తున్నారు. అయితే మరో పక్కన జోగి రమేష్ వర్షన్ మరో విధంగా ఉంది. అయితే కస్టడీలో ఉన్న వ్యక్తి స్క్రీన్ షాట్లు ఎలా బయటకు వచ్చాయి, ఆయన ఫోన్ ముంబైలోనే పోయిందని ఒక పక్కన చెప్తున్నప్పటికీ ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్లు బయట ఏ విధంగా వచ్చాయి అనేది కూడా జోగి వర్గీయులు ఇప్పుడైతే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. అదేవిధంగా జోగి కూడా నిన్న చెప్పడం అయితే జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది, ఈ కేసులో ప్రధాన నిందితుడైన జనార్దన్ వాంగ్మూలం ఏ విధంగా ఉంది, వాంగ్మూలంలో కీలకంగా జోగి రమేష్ గాని, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గాని పేరు ఇప్పుడు ఏదైనా చెప్తారా, లేదంటే అసలు గతంలో కూడా దర్యాప్తు విషయంలో సుమారుగా ఎక్సైజ్ శాఖకు సంబంధించి సుమారుగా 12 గంటల పాటు ఆయన ఆధీనంలోనే ఉన్న ఆ టైంలో ఏదైనా చెప్పారా అనే కోణంలో అయితే పూర్తిగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అయితే మరో పక్కన ఇప్పటికే సిట్ అధికారులు జనార్దన్ ని పూర్తిగా అదుపులో తీసుకొని సుమారుగా విచారించాలి, 10 రోజుల పాటు విచారించాలి అనేది కూడా చెప్తున్న పరిస్థితుల్లో అతన్ని విచారిస్తే మరిన్ని ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నది కూడా మరో వర్షన్ అయితే వినిపిస్తుంది. ఏదేమటికి ప్రస్తుతం అయితే మైలవరం ఏపీ వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసు ఇప్పుడు మైలవరంలో మరింత సెగలైతే కురిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన అధికార పార్టీ, మరో పక్కన ప్రతిపక్ష పార్టీలు సంబంధించిన వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా చాలా వరకు విమర్శలు అయితే చేసుకున్న పరిస్థితి. సుధా. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ. నకిలీ మద్యం కేసులో వాట్సాప్ చాట్స్ కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో A1 జనార్దన్ రావు, వైసీపీ నేత జోగి రమేష్ మధ్య వాట్సాప్ సంభాషణ చాటింగ్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెప్టెంబర్